టీవీకే పార్టీతో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఈ సర్వేలు ఏం చెప్తున్నాయంటే డిఎంకేకి 5% ఎక్కువ వస్తుంది. అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే ఏఐడిఎంకే, టీవీకే వీళ్ళందరితో కంపేర్ చేస్తే. సో 5% పొందాలంటే బీజేపీ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలి. కానీ విజయ్ పొత్తుకు ఒప్పుకోలే ఇంతకాలం. అయితే ఇప్పుడు ఎలాగైనా వాళ్ళు పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. అందుకని త్రిషని పంపించాడు విజయ్ మాట్లాడటానికి. అయితే మరి విజయ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? త్రిష మాట్లాడింది అదేనా? అయితే త్రిష ఎందుకు వెళ్ళిందండి అని అడగచ్చు మీరు. త్రిష చేరిందే పార్టీలో రాజకీయాల కోసం. అంటే త్రిష విజయ్ మధ్య సంబంధం ఉంది, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఈ విషయాలు పక్కకు పెడితే త్రిషకి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, రాజకీయాల్లో ఎదగాలి అనే ఒక కోరిక ఉంది ఆవిడకి. ఆవిడ ఇంతకు ముందు కొడి అని ఒక సినిమా చేశారు, అంటే ధనుష్ తోటి అందులో. సో ఆ సినిమాలో తను రాజకీయ నాయకురాలు అవ్వడం కోసం ప్రేమించిన వ్యక్తిని ధనుష్ని చంపేస్తుంది అందులో. అది కథ బాగుంటుంది ఆ సినిమా. సో ఇక్కడ అలా కాకుండా తను ముందుగానే, అంటే ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టడం విజయ్ తనకి నచ్చటం, అందుకని విజయ్కి చేరువయ్యారా?